రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేములవాడ మండలం కొడుముంజ గ్రామంలోని రామప్ప ఆలయ సమీపంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సిరిసిల్ల శాంతినగర్ కు చెందిన హరిచరణ్ గౌడ్, చీర్లవంచ ఆరండార్ కాలనీకి చెందిన మణికంఠగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తుండగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుల మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. అట్లా పిల్లలు వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఈత నేర్చుకోవాలనుకున్నప్పుడు, లేకుంటే నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా మ్యాండేటరీగా తల్లిదండ్రులు కానీ కుటుంబ పెద్దలు కానీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఎవరు లేనట్టుగా ఉన్నది. ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలో చూసి నేను స్పందిస్తున్నాను. ఇట్లా జరగకూడదు. ఎందుకంటే ఎవరికైనా కానీ చేతికి ఎదిగొచ్చినటువంటి పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు అని నేను భావిస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో పిల్లలు స్నేహితులతో కలిసి చెరువులు, కుంటలు, బావుల వద్దకు వెళ్లి ఈత నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సమయంలో చాలా మంది అభం శుభం తెలియని చిన్నారులు, ఎంతో భవిష్యత్తు ఉన్నవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సందర్భంగా సమ్మర్ హాలిడేస్ ను దృష్టిలో ఉంచుకొని మీ పిల్లలపై తల్లిదండ్రులతో పాటు పెద్దవారు ఒక కన్నేసి ఉంచాలని వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫోన్లు పిల్లలకి ఇవ్వడం ద్వారా కూడా, అనుమానిత వ్యక్తులు పంపే లింక్స్ ఓపెన్ చేయడం ద్వారా కూడా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందన్నారు. సమ్మర్లో చిన్నారులు అధిక సమయం ఆటలకు కేటాయించేలా తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు చూడాలన్నారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. కేవలం కుటుంబం బాధ్యతే కాకుండా సమాజం యొక్క బాధ్యత కూడా ఉంటుంది. పిల్లలకు హక్కులు ఉంటాయి. వాళ్ళకు కూడా మంచిగా ఆడుకోవాలని, మంచి చదువుకోవాలని, వాళ్ళు స్వచ్ఛమైన వాతావరణంలో పెరగాలని, అనేక రకమైన ఆలోచనలు. వాళ్ళ భవిష్యత్ అనేది మన సమాజం మీద ఆధారపడి ఉంటుంది. పిల్లల యొక్క భవిష్యత్తు తల్లిదండ్రులకు ఎంతైతే బాధ్యత ఉంటుందో, టీచర్స్కి ఎంతైతే బాధ్యత ఉంటుందో, సమాజం యొక్క బాధ్యత కూడా అంతే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు వేసవి కాలంలో వాళ్ళు తల్లిదండ్రులు చెప్పినట్టు వినడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వాళ్ళు ఆట వస్తువులు గ్రౌండ్లో ఎక్కువగా ఆడుకునేటట్టు చూడాలి. వాళ్ళ తర్వాత వాళ్ళు నీళ్ళకు చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ప్రమాదంలో తల్లిదండ్రులు వెంట ఉండేటట్టుగా, ఎవరో ఒకరు కుటుంబానికి సంబంధించిన పెద్దవాళ్ళు వెంట ఉండేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకు చాలా మందికి ఈత రాదు. వాళ్ళందరి యొక్క యోగక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు చెరువుల దగ్గర తీసుకుపోవాలని నా విన్నపం.